శివశంకర్ గారు చెప్పండి, నిన్న జరిగిన ప్రజాగళం సభ మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఏ రకంగా జరిగింది? అసలు ముగ్గురు నేతలు ఏం చేస్తామన్నది చెప్పకుండా ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఏం కదా, అసలు వీళ్ళు ఏం సాధించినట్లు? సార్, అందరికీ నమస్తే అండి. ముందుగా మీకు సాక్షి వీక్షకులకు అందరికి ఒకసారి నిన్న సభ తీరుతెన్నులు చూసినప్పుడు పూర్తిగా ఏంటంటే ఈ యొక్క కూటమికి ప్రజా మద్దతు లేదు అనేటువంటిది సుస్పష్టం. రెండవది ఆ యొక్క సభలను, ఎందుకంటే సార్ ఇది మోదీ గారు కూడాను చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన 400 సీట్లు కావాలని మొదటి సభ నాకు తెలిసి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రచార సభ ఆయనకు కూడాను మొదటిది అనుకుంటాను. ఇక్కడికి రావడము, ఆ యొక్క అశుభనాలు ఎలా ఉంటాయంటే సార్, అశుభం ఉంటాయి. ఏదైనా కూడాను మొదలు పెట్టేటప్పుడు ఒక సూచికలు ఉంటాయి. అశుభము అనేటువంటిది క్లియర్ గా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పాద మహిమ నరేంద్ర మోదీ గారికి కూడా పుట్టుకుంది. ఇది ఏదో నేను గాలికి చెప్పట్లేదు సార్, ఎందుకంటే అక్కడ మైక్ అనేటువంటిది దాదాపు ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడినటువంటి ఆ యొక్క సభలో 2 నిమిషాలు ఒకసారి, 7 నిమిషాలు ఒకసారి మైకులు కూడాను సహకరించలేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అశుభం అనేటువంటిది ఆదిలోనే క్లియర్ కనబడుతుంది. సో ఇది అట్టర్ ఫెయిల్యూర్ అనేటువంటి సభ. ఇక జనాలు చూసుకున్నా కూడాను అక్కడ జనం సార్, కంపారిటివ్ అనేటువంటిది పొలిటికల్ పార్టీగా ప్రతి ఒక్కరు కంపేర్ చేయాల్సిందే. సిద్ధం సభలో రాప్తాడు తీసుకున్నా, అదేవిధంగా తీసుకున్న అద్దంకి దగ్గర 4వ సభ అయినా కూడా అందులో 25% కూడా రాలేదు. ఇది జగబెరిగిన సత్యం సార్. సరే, జనాలు వచ్చారా వాళ్ళు ఏంటంటే ఆ జనాలు వచ్చిన వాళ్ళలో కూడాను మీరు గమనించండి, నారాయణ చైతన్యాల నుంచి తీసుకొచ్చినటువంటి విద్యార్థులు. సరే, అక్కడ సభ ఎలా జరుగుతుందంటే సార్, మీరు గమనించండి, మాట్లాడుతూ ఉంటే కనుక స్టేజ్ మీద ఉండేవాళ్ళు కానీ కింద ఉండేవాళ్ళు కానీ కనీసం స్పందన లేక అనొచ్చు అనకూడదు కానీ అది ఒక సంతాప సభలాగా జరుగుతా ఉంది సార్. అంటే మామూలుగా ఏంటంటే ఒక నాయకుడు మాట్లాడుతుంటే స్టేజ్ మీద చప్పట్లు కొట్టడం కానీ, హావభావాలు కానీ, ప్రజల్లో ఒక ఉత్సాహం కానీ, ఆ జెండాలు ఊపడం కానీ ఎలా ఉంటుందంటే కనుక ఆ యొక్క లీడర్ మీద ఎలా ఉంటే, ఉదాహరణకి జగన్ గారి సభలు చూస్తే జగన్ గారు మాట్లాడుతుంటే సిద్ధం 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 అనేటువంటిది ఒక జనాలలో ఆ క్యాడర్ లో వచ్చినటువంటి ఆ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే కనుక అది నార్మల్ గా బేసికల్ చూసుకోవాల్సింది. సో ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తల నుంచి స్పందన లేదు. అదే విధంగా సార్, జెండాలు ఊపే వాళ్ళు కూడా లేరు. ఆ జెండాలు ఇలా పట్టుకుంటే అప్పుడప్పుడు గాలి వస్తే గాలికి అలా ఊగుతున్నాయి జెండాలు, అంతకు మించి ఏమి లేదు. ఇక మీరు అన్నట్టు వారి యొక్క వాగ్దానాలు కానీ వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే సార్, వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఏమన్నా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సభలో కూడా క్లియర్ గా చెప్పారు, అయ్యా మాకు 15,000 కోట్ల రూపాయలు రావాలా, మా పోలవరం ఇబ్బంది పడతా ఉంది, మా పోలవరం ఇవ్వండి అనేటువంటిది గట్టిగా అడిగాము. అదే విధంగా మాకు రైల్వే జోన్ ఇవ్వండి అనేటువంటిది విభజిత సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడానికి గట్టిగా అడిగాము. అవన్నీ కూడా నెరవేరుస్తాను, ఇదిగోండి 15,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఇస్తారని మేము అనుకున్నాము. ఎక్కడా కూడా విభజన అంశాలు కానీ, అదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కానీ మాట కానీ, అదే విధంగా వాళ్ళు ఏం చేయబోతున్నా మా కూటమి అనేటువంటిది కూడా ఎక్కడా చెప్పకుండా తన యొక్క నేను ఇది చేశా అది చేశాను నరేంద్ర మోదీ గారు చెప్పడము. ఇక ఈయన చంద్రబాబు పరిస్థితి చూస్తే సార్, దాదాపు నాకు తెలిసి నిన్న నేను కూడా చూశాను, ఎందుకంటే ఏ హామీలు ఇస్తారో ఏంటో అనేటువంటిది కంటిన్యూగా టీవీ చూశాను. చూస్తే ఆయన నాకు తెలిసి 13 నిమిషాలు మాట్లాడారు. 13 నిమిషాల్లో 8.5 నిమిషము నరేంద్ర మోదీ గారిని పొగడ్డానికే, నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని విశ్వనగరం చేస్తున్నారు, నరేంద్ర మోదీ గారు అభివృద్ధికుడు, నరేంద్ర మోదీ గారు హీరుడు ధీరుడు వాయిస్ కట్ అవుతా ఉంది అనేటువంటిది వాయిస్ కట్ అవుతా ఉంది. మోదీని ఇప్పుడు ఓకే సార్, మోదీని కీర్తించడానికి మాత్రమే ఆ సభ పెట్టుకున్నట్టుంది కానీ ఎక్కడా కూడా